హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ @బేనీరావు. ఇదైతే సండే మార్నింగ్ అండి. తెల్ల శనగలు ఉంటాయి కదా! అదే నానబెట్టాను. ఇంకా స్నాక్స్‌కి ఎప్పుడైనా పిల్లలకి బాక్స్‌లో పెడుతూ ఉంటాను కదా! దానికోసం ఫ్రూట్స్ రిలయన్స్‌లో తీసుకొచ్చాను. యాపిల్స్ అవి. ఇంకా మొక్కజొన్నలు అయితే మా హస్బెండ్ తీసుకొచ్చారు. అవి కూడా కాల్ చేసి ఇస్తుంటాననమాట. ఈ నల్ల శనగలైతే నేను చాలా వరకు సండే రోజు వేస్తాననమాట. ఈవినింగ్ కూడా ఉంటాయి. తింటారు పిల్లలకు మంచిది. అయితే మా బాబుకి సాటర్డే రోజు హాస్పిటల్‌కెళ్ళాము. బిఫోర్ 6 మంత్సే చూపించామనమాట. ఐకి సైట్ వచ్చింది. అన్ని ఫుడ్ అన్నీ బానే తీసుకుంటాడు గానీ వాళ్ళేమంటున్నారంటే మేబీ జెనెటిక్స్ వల్ల కూడా ఉండొచ్చు తనకి సైటు అని చెప్తున్నారు. కొంచెం పవర్ ఎక్కువే ఉంది. ఇంకా జాగ్రత్త తీసుకోవాలి ఫుడ్‌లో. చాలా వరకు వాడు ఫుడ్ అయితే బానే తీసుకుంటాడు. ఇంకేం చేయాలి డ్రాప్స్ కూడా ఇచ్చారు. కొన్ని ఏదో విటమిన్స్ అవి తిన్నా కూడా సైట్ పెరుగుతదంట. ఇంకా మనం చేసేది చెయ్యాలి. ఇంకా చాలా వరకైతే ఫోను, స్క్రీను అది అవాయిడ్ చేయమన్నారు. ఎంత అవాయిడ్ చేసినా ఫోన్‌లోనే హోమ్ వర్క్స్ అవన్నీ వస్తున్నాయి. నోట్స్ అవన్నీ. ఇక టీవీలో అయితే సెట్ చేసుకొని చూసుకోండి అని చెప్తున్నారు. టీవీ మాది కొంచెం పాతది కాబట్టి అలా రాదు. తర్వాతకి ట్రై చేయాలి అలాగే ఇంకా ఫోన్ చూడకుండా చాలా వరకు. ఇంకా నేను ఇవాళైతే ఫ్రిడ్జ్ అంతా డీప్ క్లీన్ చేసుకున్నాను. అవే ఉంటే నేను కడిగేస్తున్నా అన్నీ. ఇంకా బ్రషెస్ వేటికి వాటిగా నేను సపరేట్ పెట్టుకుంటాను. అంటే ఇట్లా గిన్నెలు, బాక్సులు ఇలాంటి ఫ్రిడ్జ్ ఐటెమ్స్ కడగడానికి ఉంటాయి. ఇంకో కొన్నైతే వాష్ బేసిన్‌కి, ఇంకా ఏమైనా విండోస్‌కి, కిచెన్ ఐటెమ్స్ అలా కడగడానికి టూత్ బ్రష్ సపరేట్‌గా పెట్టుకుంటాను పడేయకుండా. చాలా బాగా క్లీన్ అయితాయి వాటితో. ఇంకా గ్లాసెస్ కదా! అప్పుడప్పుడైతే తుడిచేస్తాను ఊరికే కడగకుండా షైనింగ్ పోతదని. కానీ ఈసారి మాత్రం చాలా మరకలు అవి కనపడేసరికి ఇంకా ఎందుకులే అనేసి కడిగేసుకుంటున్నా. మార్నింగే చేసేసుకుంటా ఇలాంటివన్నీ. ఇంకా పెండింగ్ పెట్టానంటే డే అంతా లాంగ్‌గా అయిపోతది. అందుకే ఇవి పిల్లలు పడుకొని లేచే లోపలే నేను ఇలాంటివి పెట్టుకుంటా. ఇంక టిఫిన్ కూడా లైట్‌గా చేస్తాననమాట. ఇలా శనగలు అలాంటివి నానేసి టైం తీసుకోదని. ఇంక దోసలు, పూరీలు అలాంటివైతే చెయ్యను చాలా వరకు సండే. ఇవలా ఇవన్నీ బాగా క్లీన్ చేసేసి అక్కడ పక్కన పెట్టేస్తే అవే పగలు ఎండలో కొంచెం బాగా ఎండిపోతాయి. ఐసైట్ గురించి చెప్పాలంటే ఇంక ఇదైతే నాకు చాలా మైండ్‌లో అలాగే పడిపోయింది. స్పెట్స్ కూడా కంటిన్యూగా వాడుతున్నాడు అయినా కూడా పెరిగిందని. ఇంక జెనెటిక్‌లు అంటే మా ఫాదర్‌కి ఉంది, మా హస్బెండ్‌కి ఉంది, మా అక్కకి, మా అక్క పిల్లలకి ఇలా ఉంది కాబట్టి వీడికి కూడా వచ్చే ఛాన్స్ ఎక్కువే ఉంది కాబట్టి వచ్చే ఉండొచ్చు. ఇంకా చాలా వరకైతే అందరి పిల్లలకి ఉంటున్నాయి ఇప్పుడు. అట్లని మనం అవాయిడ్ చేయలేం కదా! ఏదైనా దానికి జాగ్రత్త అయితే తీసుకుంటూ ఉండాలి. ఇంకా షింక్ కూడా క్లీన్ అయిపోయింది. ఇంక నేను ఫ్రెష్ అయ్యి టిఫిన్ తీసుకుంటున్నా. ఇంకా ఫ్రెష్ అయ్యాక లంచ్‌కైతే పన్నీర్ కర్రీ చేశాను. నాన్ వెజ్ ఏం చేయట్లేదు కదా! శ్రావణ మాసం అని ఆయిల్ తక్కువే వేశాను. ఇంకా జీరా ఫ్రై కూడా చేశాను. దాంట్లోకైతే బావుంటదని. ఇంకా సలాద్ కోసం అయితే క్యారెట్స్, ఆనియన్స్, కొంచెం నిమ్మకాయ అలా తింటే బాగా అనిపిస్తదనమాట. ఇంతేనండి. సండే రోజైతే ఇలాగే అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.